బడి దగ్గర ఓ అమ్మ పాపకి అన్నం తినిపిస్తూ ఉంటే చూసి ఆగాను. మా అమ్మ కూడా ఉంటే నాకు ఇలాగే తినిపించేది, చదువు చెప్పించేది అనిపించి దగ్గరికి వెళ్ళాను. అంతే, వాళ్ళు తినేటప్పుడు నాలాంటి వాళ్ళు చూడకూడదని కొట్టి తరిమేశారు మా అమ్మ. కరుణమ్మ, నేను చూస్తే దిష్టి తగులుతుందట మమ్మ. నువ్వెందుకెళ్ళావు తల్లి అక్కడికి? నేను తినే అన్నాన్ని చూడలేదు మమ్మ, తినిపించే అమ్మని చూశాను. మమ్మ, ఇన్ని రోజులు నన్ను తిట్టిన వాళ్ళందరికీ మా అమ్మని చూపించాలి. నేను అమ్మలేని దాన్ని కాను అని వాళ్ళకి చెప్పాలి. నన్ను తీసుకెళ్ళు మమ్మ. రేపు ఉదయాన్నే తీసుకెళ్తానమ్మా. ఇక నుంచి ఎవ్వరూ నిన్ను అమ్మలేని దానివి అని అనరు. రోజు రోజుకి అమ్మగారిని చూస్తుంటే గుండె తరుక్కుపోతుందయ్యా. మా మావ కూతురు కూడా ఇట్టాగే ఉలుకు పలుకు లేకుండా, కన్ను అర్పకుండా, ముద్ద కూడా తినకుండా ఉండేది. అప్పుడు మా మావ ఆ పిల్లని గూడానికి తీసుకెళ్లాడు. ఇట్టే బాగైపోయింది. ఏంటి, గూడానికి తీసుకెళ్తే బాగైందా? అక్కడేమైనా డాక్టర్ ఉన్నాడా? అదేం కాదయ్యా, భూత వైద్యుడు. ఇలా బొట్టు పెట్టి నిమ్మకాయ కోసి తిప్పి పంపిస్తాడంతే. ఎగిరి గంతేస్తుంది. అమ్మగారిని కూడా తీసుకెళ్ళండి బాబు. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు తెలుసా నీకు? నీ పనేంటి? అమ్మగారికి ఏ ఇబ్బంది కలగకుండా చూసుకోవడం, ఇలాంటి చచ్చు సలహాలు ఇవ్వడం కాదు. అయ్యగారు, నర్మయ్, చూడు, నాకు ఈ భూత వైద్యులన్నా దొంగ సాములన్నా పరమ అసహ్యం. అందుకే కాస్త కోపడ్డాను. ఇంకెప్పుడు నా దగ్గర ఇలాంటి విషయాలు మాట్లాడకు, వెళ్ళు. అమ్మా కరుణమ్మా, రామ్మా వెళ్దాం. అమ్మా కరుణమ్మా. ఏందే షాక్ అయినవా? పాపేదే. పాప అది ఎక్కడని మనవరాలు? అయ్యా, అది ఉందయ్యా. 2 దినాలైంది, కలెక్షన్ లేదు, కంటికి కనిపించట్లేదు. ఎక్కడికి పోయిందే? అదేం లేదయ్యా, పాప అడుక్కోవడానికి పోయింది. ఇప్పుడే వచ్చేస్తుంది. రాగానే అయ్య దగ్గరికి తీసుకొస్తాను. పైసా పైసా ముట్ట చెప్తానయ్యా. మరి ఇందాకడికే పోదాంపా అంటున్నావు, మనవరాలు అడిగి తీసుకెళ్తున్నావే? ఎక్కడికి లేదయ్యా, అయ్య దగ్గరికే తీసుకొస్తాను. అమ్మ తోడు, బిడ్డ రాగానే తీసుకొస్తాను. నీ కాలు మొక్తానయ్యా, నన్ను నమ్మయ్యా. ఏ ముసల్దానా, నువ్వు అది పైసలతో సహా గంటలో పన్న ముందుండాలి, లేదంటే ఇదే గుడిసెలో నిన్ను దాన్ని తగలబెడతాం. తెలుసుగా? ఒక్కళ్ళ అన్నను మోసం చేసినావు, 100 పిల్లల్ని చంపుతాం. ఆ పిల్ల నాయర్ దగ్గరికి వెళ్ళి డబ్బులు లెక్క చెప్పి ఎలాగోలా బయటికి వచ్చి వెళ్ళిపోదాం. అమ్మా, అక్కడికా? ఇప్పుడు అక్కడికి వెళ్తే రానివ్వరు మామ, మళ్ళీ కొడతారు. వద్దు మామ, ఇక్కడ నుంచి ఇటే వెళ్ళిపోదాం. అదేం లేదమ్మా, నేనున్నాను కదా, ఎలాగోలా నచ్చ చెప్తాను. నువ్వేం భయపడకు, పద. ఏయ్ ముసల్దానా, ఒక్కటి, ఆ రమ్య ఎక్కడుందో చెప్పాలి, లేదా దాని దగ్గరికి నన్ను తీసుకెళ్ళాలి. లేదు అంటే మా పాపని మా దగ్గరికి చేర్చాలి. దాంతో సావాసం చేసిన దానివి, దాని బాగోగులు చూసిన దానివి. అయినా నిన్ను అప్పుడు వదిలిపెట్టానే, ఇప్పుడు మాత్రం వదలను. ఖచ్చితంగా అది ఎక్కడుందో నీకు తెలుసు. మా పాపను తీసుకొచ్చి ఈ పాపను తీసుకెళ్ళి రా. వదిలే బాబు, వదిలే బాబు, వదిలే బాబు, నీ కాళ్ళు పట్టుకుంటాను. వదిలే బాబు, బాబు. అయ్యో బాబు, భగవంతుడా, ఇప్పుడు ఆ పిల్ల నాయరికి ఏం చెప్పాలి? నేను ఎలా తప్పించుకోవాలి? అయ్యో.